వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. రెడ్ క్రాస్ రాష్ట్ర కమిటీ సభ్యులు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ యువత డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై తమ విలువైన జీవితాలని నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్ వాడకం వల్ల జరిగే అనర్థాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ డివిజన్ చైర్మన్ వేణుగోపాల్, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ కిషన్, బాలు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఉన్న ప్రతి పౌరుని కూడా నమస్కారం. మన దేశంలో విపరీతం పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం రోజు రోజుకు ఎక్కువైపోయి పిల్లల భవిష్యత్తును పాడు చేస్తుంది. అదే కాకుండా ఒక కుటుంబాన్ని పాడు చేస్తుంది. వారికి తెలియకుండానే వాటికి బానిస అయిపోయి వాళ్ళ పూర్తి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒకప్పుడు భారతదేశంలో ఏదో ఒక 2 రాష్ట్రాల్లో ఉండేది. క్రమక్రమంగా మన తెలంగాణకు ఆ విధంగానే మన ఊర్లలో కూడా పాటే ఎక్కడంటే అక్కడ గంజాయి, నార్కోటిక్స్, మాదక ద్రవ్యాలు లభ్యమవ్వడము, పిల్లలకు వాటి పర్యవసనం తెలియకుండానే వాటిని వాడడం అనేది జరుగుతుంది. మరి మా ప్రయత్నం మాత్రం కనీసం వీటి గురించి తల్లిదండ్రులకు అవగాహన ఉంది. వారి పిల్లల పట్ల వాళ్ళు ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలాంటి ఫ్రెండ్స్తో ఉంటున్నారు, వాళ్ళు సవ్యంగా ఉన్నారా, సక్రమంగా ఉన్నారా అని చూస్తూ ఈ వ్యసనం బారిన పడకుండా ఉంటే మీ పిల్లలకు మీరు మంచి జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఒక మంచి స్కూల్ కాదు, ఒక మంచి డ్రెస్ కాదు, ఒక మంచి ఇంకా ఏదైనా ప్రదేశం తీసుకోవడం కంటే పిల్లలను ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేయడం ముఖ్యం. ఈ బారిన పడకుండా చూడడం అనేది చాలా ముఖ్యం. ప్రతి తల్లిదండ్రులకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు కోరుకునేది ఇదొక్కటే, తప్పకుండా మీ పిల్లలను మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ పిల్లలను మీరు మాత్రమే జాగ్రత్తగా చూడగలరు. ఇంకా ఎవ్వరు కూడా మీ పిల్లల పట్ల శ్రద్ధ ఉండదు. చదువు అనేది పాఠశాలలో ఉంటుంది. మిగతాది పాఠశాల తర్వాత విద్యార్థులు మీ ఇంటి దగ్గర ఉంటారు, మీ సమాజంలోని పరిసరాల్లో ఉంటారు. వాళ్ళ యొక్క స్నేహితులు ఎవరైనా ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా జాగ్రత్తగా తీసుకొని మన ప్రాంతాన్ని ఈ నార్కోటిక్స్ లేని ప్రాంతంగా మనము తీర్చిదిద్దుదామని మాకు చేదోడించిన అన్ని పాఠశాలలకు, ప్రత్యేకంగా జిల్లా పరిషత్ బాయ్స్, బ్లూబెల్ స్కూల్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మరి అదేవిధంగా జూనియర్ రెడ్ క్రాస్ సొసైటీ అందరికీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులందరికీ